హైదరాబాద్ కోటి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కోటి ఈఎన్టీ ఆసుపత్రిలోకి భారీగా వరద నీరు చేరింది. 3 అడుగుల మేర ఆసుపత్రి లోపల వరద నీరు నిలిచిపోయింది. ఆసుపత్రి చుట్టూ నీళ్లు నిలిచిపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ కోటి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కోటి ఈఎన్టీ ఆసుపత్రిలోకి భారీగా వరద నీరు చేరింది. 3 అడుగుల మేర ఆసుపత్రి లోపల వరద నీరు నిలిచిపోయింది. ఆసుపత్రి చుట్టూ నీళ్లు నిలిచిపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ కోటి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కోటి ఈఎన్టీ ఆసుపత్రిలోకి భారీగా వరద నీరు చేరింది. 3 అడుగుల మేర ఆసుపత్రి లోపల వరద నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి ఈ యొక్క కోటిలో ఉన్నటువంటి ఈఎన్టీ ఆసుపత్రి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. భారీగా ఈ యొక్క వరద నీరంతా కూడా కోటి ఈఎన్టీ హాస్పిటల్ ప్రాంగణం నుంచే పారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వరద నీరంతా కూడా అటు బొగ్గులకుంట, హ్యాబిట్స్, అలాగే బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో కూర్చున్నటువంటి భారీ వర్షపు నీరంతా కూడా ఈ యొక్క ఈఎన్టీ హాస్పిటల్ ద్వారానే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. సుమారుగా 3 అడుగుల మేర లోతులో ఉన్నటువంటి యొక్క వరద నీరంతా కూడా అంతా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భారీ వరద నీరంతా వచ్చే చేరి ఈ యొక్క ప్రాంగణంలో చేరడంతో అధికారులు కూడా అప్రమత్తమై నీటినంతా కూడా తొలగించేందుకు అడ్డుగా ఉన్నటువంటి కొన్ని రోడ్డు నిర్మాణాలను కూడా తొలగించేటువంటి ప్రయత్నం కూడా జేసీబీ ద్వారా చేస్తున్నారు. అటు ముఖ్యంగా కేవలం ఇక్కడ నుంచి కనీసం లోపలికి వెళ్లే విధంగా కూడా అంటే నడుచుకుంటూ కూడా వెళ్లలేని పరిస్థితి కూడా నెలకొన్నది. పూర్తిగా ఇటు ఆ యొక్క వర్షపు నీరే కాకుండా ఈ యొక్క ప్రాంతం నుంచి అంటే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ అంతా కూడా పొంగి పొరడంతో పూర్తిగా ఆ డ్రైనేజీ నీరంతా కూడా ఈ యొక్క హాస్పిటల్ ద్వారానే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. భారీగా ఆ యొక్క డ్రైనేజ్ నుంచి వచ్చినటువంటి సిల్ట్ అంతా కూడా వచ్చి పేరుకుపోవడంతో కనీసం అందులోకి నడిచేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ యొక్క వర్షపు నీరుతో పాటుగా కూడా భారీగా వచ్చినటువంటి ఈ యొక్క డ్రైనేజీ నీరంతా కూడా ఈ యొక్క హాస్పిటల్ గుండా ప్రవహిస్తుండటంతో భారీగా దుర్వాసన కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అటు రోగులంతా కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు క్యూ లైన్ ఏదైతే ఈ యొక్క ఓపీ కోసం వచ్చి నిలిచినటువంటి క్యూ లైన్ కూడా మొత్తం పూర్తిగా నీళ్లలో నిండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అటు ఓవైపు వర్షం, మరోవైపు ఈ యొక్క వరద నీరు వచ్చి చేరుతుండటంతో రోగులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినటువంటి మార్గం కూడా పూర్తిగా మూసుకుపోయినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అటు భారీగా వస్తున్నటువంటి వరద నీరంతా కూడా మొత్తం ఆసుపత్రి ప్రాంగణంలోకి లోపలికి వెళ్లిపోయేంతా కూడా ఒక ప్రాంగణం అంతా కూడా జలమైనటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో భారీగా ఎగురించినటువంటి ఒక వరద నీరంతా కూడా ఈ యొక్క హాస్పిటల్లోకి వచ్చి చేరుతుండటంతో అధికారులు కూడా ఒక్కసారిగా ఈ నీరంతా కూడా వస్తుండటంతో బయటికి పంపించడానికి కసరత్తు చేసినప్పటికీ కూడా సుమారుగా కొన్ని గంటల పాటు కనీసం కొన్ని గంటల పాటు కష్టపడితే తప్ప ఈ నీరంతా కూడా బయటకు పోయే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఈ రోజు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వర్షం కూడా కంటిన్యూగా కొనసాగితే ఈ యొక్క వరద నీరును కూడా ఇప్పుడప్పుడే తొలగించేటటువంటి పరిస్థితి కూడా ఉండబోదు. ముఖ్యంగా ఈ యొక్క ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్స్ కావచ్చు, అలాగే పేషెంట్స్ బంధువులంతా కూడా ఈ యొక్క దుర్వాసనతో అలాగే ఒక పూర్తిగా వచ్చి చేరినటువంటి ఒక వరద నీరు నుంచి బయటికి వెళ్లలేక లోపలి వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. దీంతో అటు రోగులు కావచ్చు, రోగుల వెంట వచ్చినటువంటి బంధువులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అటు ఈ యొక్క పక్కనే ఉన్నటువంటి మరొక నాలాను కూడా నాలా పైన ఉన్నటువంటి మూతను కూడా తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ యొక్క నాలాకు సంబంధించినటువంటి క్యాప్ ఎక్కడుందనే విషయాన్ని కూడా ఈ యొక్క వరదలో కనిపెట్టడం కూడా కాస్త కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే అటు జేసీబీతో పూర్తిగా ఈ యొక్క నాలాకు సంబంధించినటువంటి మ్యాన్ హోల్ క్యాప్ ను కూడా వెతికేటటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని కూడా పూర్తిగా తొలగించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కేవలం ఈ యొక్క వర్షం నీరే కాకుండా ఈ యొక్క నాలాల నుంచి వచ్చినటువంటి డ్రైనేజీ స్టిల్ట్ అంతా కూడా వచ్చి ఇక్కడ పేరుకుపోవడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. భోగి
ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్.